బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో ఆయన పార్టీ హైకమాండ్ తో భేటీ కానున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, మరి ఈ రోజు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఢిల్లీకి వెళ్లనున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మరి జూబ్లీ హిల్స్ అభ్యర్థిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? బీజేపీ ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ అభ్యర్థి ఎంపిక చివరి దశకు చేరిందని చెప్పుకోవాలి. త్రిమెన్ కమిటీ ఇచ్చినటువంటి 5 సభ్యులతో కూడినటువంటి ఒక త్రిమెన్ కమిటీ ఇచ్చినటువంటి లిస్ట్ ని ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఫైనల్ చేసి 3 పేర్లతో కూడినటువంటి లిస్ట్ ని అధిష్టానానికి పంపించింది. అయితే ఈ రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి రామచంద్ర ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇప్పటికే రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత 100 రోజులు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో ఇదొక కారణంతో పాటు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిని ఫైనల్ చేసే అంశానికి సంబంధించి 2 అంశాల గురించి కూడా చర్చకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ రోజు మొదట ముఖ్య నాయకులతో భేటీ అవుతారు రామచంద్రరావు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అటువంటి తాజా పరిణామాలపైన కూడా రామచంద్రరావు చర్చించేదంటూ ఇప్పటికే 100 రోజులు పూర్తయిన సందర్భంగా రామచంద్రరావు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా ఆయన చేసినటువంటి అంశాలు కావచ్చు, తీసుకున్నటువంటి కార్యక్రమాలు కావచ్చు, రాష్ట్ర రాజకీయాలపైన వాళ్ళు చూపేటువంటి ప్రభావం కావచ్చు, ఈ అన్ని అంశాలపైన కూడా రామచంద్రరావు అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలు చర్చిస్తారు. అయితే రేపు పార్లమెంటరీ బోర్డు మీటింగ్ జరగనుంది. అయితే ఈ రోజు బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. అయితే బీహార్ ఎన్నికల నేపథ్యంలో అక్కడ అయితే టికెట్లకు సంబంధించి కూడా వాళ్ళు చర్చించే అవకాశం కనబడుతుంది. అయితే దీని అంతరం రేపు పార్లమెంట్ బోర్డు కమిటీ సమావేశం ఉంది. అయితే ఈ సమావేశం తర్వాత మరొకసారి రామచంద్రరావుతో పాటు కేంద్ర పెద్దలు భేటీ కానున్నారు. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటు దాదాపు 7 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కావచ్చు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒక సమావేశం జరగనుంది. అయితే ఈ సమావేశంలో పూర్తి స్థాయిలో ఈ ఏదైతే రిపోర్ట్ సంబంధించి కావచ్చు, రాష్ట్ర నాయకత్వం ఫైనల్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో, 3 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనబడుతుంది. వాళ్ళు సమాలోచనలు చేసిన తర్వాత ఎవరికి అభ్యర్థిని ప్రకటిస్తే అక్కడ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఆలోచన చేసిన తర్వాతనే ఒక ఫైనల్ అంటే అభ్యర్థిని రేపు సాయంత్రం లోగా ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో బీజేపీ కసరత్తు చేస్తున్నామని చెప్పుకోవాలంటే నిన్న హైదరాబాద్ నగరానికి సంబంధించి దాదాపు జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ రోజు కూడా సికింద్రాబాద్ జిల్లాలకు సంబంధించి సమావేశం అయితే కొనసాగుతున్నామని చెప్పుకోవాలి. అయితే సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నది అసెంబ్లీ నియోజకవర్గం జూబ్లీ హిల్స్. అయితే ఖచ్చితంగా అక్కడ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పేసి కూడా నిన్న ఉన్నటువంటి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి పూర్తిగా 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లకు సంబంధించి కూడా ఒక్కొక్క డివిజన్ లో బూత్ స్థాయి కావచ్చు, అన్నిటికీ కమిటీలను వేసి ఇప్పటికే అక్కడ మానిటరింగ్ కమిటీ కూడా పూర్తి స్థాయిలో పనిచేయడంతో పాటు నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా డివిజన్ల వారీగా బూత్ల వారీగా విభజించుకొని అక్కడ ఒక డివిజన్ల వారీగా కావచ్చు, ఒక్కొక్క బూత్ వారీగా కూడా కమిటీలు వేసుకొని పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే 10 సంవత్సరాల బీఆర్ఎస్ వైఫల్యాలు కావచ్చు, 2 సంవత్సరాల వైఫల్యాలను కూడా ఎత్తి చూపుతూ మోడీ అవలంబిస్తున్నటువంటి విధానాలు కావచ్చు, బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలు కావచ్చు, అంతేకాకుండా జాతీయ స్థాయిలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఖచ్చితంగా యూపీలో ఘన విజయం సాధించాలని చెప్పేసి కూడా రామచంద్రరావు వాళ్ళకి దిశానిర్దేశం చేయడంతో పాటు గత ఉప ఎన్నికలు ఏవైతే ఉన్నాయో హుజురాబాద్ కావచ్చు, అంతేకాకుండా దుబాక కావచ్చు, ఇంకా మునుగోడు కావచ్చు, ఈ 3 ఉప ఎన్నికల్లో కూడా బైపోల్స్ లో అంటే ఉప ఎన్నికల్లో బీజేపీని అదే ప్రస్థానం కూడా ఇక్కడ కొనసాగించాలి. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ గెలుపు సాధించాలని చెప్పేసి కూడా వాళ్ళకు చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే అంతేకాకుండా ఇప్పటి వరకు ఫైనల్ చేసినటువంటి అభ్యర్థుల్లో మాత్రం లంకల దీపక్ రెడ్డితో పాటు కీర్తి రెడ్డి, అంతేకాకుండా వీరపనేని పద్మ 3 పేర్లతో ఫైనల్ లిస్ట్ బీజేపీ అధిష్టానానికి చేరిందని చెప్పేసి మనకున్నటువంటి సమాచారం. ఇన్ని 3 కూడా ఇవ్వాల్సి వస్తే మాత్రం కీర్తి రెడ్డి పేరే బాగా వినిపిస్తుంది. లేదు, గతంలో కూడా ఏదైతే లంకల దీపక్ రెడ్డి 25,000 మెజారిటీ ఓట్లతో ఓడిపోయాడు కాబట్టి మరొకసారి వాళ్ళకి అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా సమాలోచన చేసినట్టు నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం లంకల దీపక్ రెడ్డికి మరొకసారి టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో రేపు సాయంత్రానికి పూర్తి స్థాయిలో ఎవరు బీజేపీ అభ్యర్థిని మాత్రం
అవకాశం ఉండదు. రైట్, థ్యాంక్ యూ భవిత.